నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనం తరచు అంటే గత 2025లో చూసాం. ఇప్పుడు 26లో ఉన్నాం మనము. 25లోని ఎక్కువగా అగ్ని ప్రమాదాలు ఎండింగ్‌లోని చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బస్సులు దగ్ధమైపోవడం చూసాము. సో, ఈ ప్రమాదాలు ఇంతటితో ఆగుతాయేమో, ఇంకా కొత్త ఇయర్‌లోకి అడుగుపెట్టాం మనం. ఉగాదిని కూడా పురస్కరించుకున్నాం. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! ఈ ప్రమాదాలు ఆగుతాయేమో అని కొంచెం ప్రశాంతంగా బ్రతుకుదాం అనే మైండ్ సెట్‌తోని ట్యూన్ చేసుకుంటూ ఉన్న టైంలోని మళ్ళా మరొక బస్సు ప్రమాదం. సో, అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతము? బస్సు ప్రమాదాలు తరచూ ఎందుకు జరుగుతున్నాయి? దీనిలో మానవ తప్పిదం ఉంటుందా అనే క్వశ్చన్ ఇక్కడ ఎక్కువగా రైజ్ అవుతూ ఉంది. మరి ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 14 మంది మృతి చెందారని అయితే విన్నాము. అయితే ఈ బస్సు ప్రమాదంలో ఒక హీరో గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరా రియల్ హీరో? అది మేడంతో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్ల మణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బస్ ప్రమాదాలు, ఈ అగ్ని అంటే సజీవ దహనాలు ఇవన్నీ తగ్గుతాయేమో అని అనుకుని ఆశపడ్డారు జనాలందరూ. కొత్త సంవత్సరం వచ్చింది కదా! బట్ ఈ కొత్త సంవత్సరంతోనే ఇట్లాంటి వార్తలు వినడం ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. మీరేమంటారు అసలు? అంటే ఎట్లా జరిగింది యాక్సిడెంట్? ఇందులో ఒక వ్యక్తి గురించి విన్నాం బాగా. బాలరాజు ద రియల్ హీరో అని అన్నారు మీరు. చెప్పండి. అంటే బాలరాజు గురించి చెప్పుకునే ముందు అసలు ఇది ఎందుకు జరిగి ఉండొచ్చు? ఉమ్. మీరు డ్రైవర్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా అది ఒక చిన్న మగత వచ్చేస్తుంది చూడండి. ఉమ్. ఆ స్ప్లిట్ సెకండ్ లో మీకు అన్ని జరిగిపోతాయి. అవును. అందుకని వీళ్ళు నిద్ర వస్తోంది అనుకున్నప్పుడు ఇంకొక డ్రైవర్ ఉంటారు కదా, ఆయనకి చెప్పి ఓ పక్కకి బస్సు పెట్టి పడుకుంటే ఒక 5 నిమిషాలు బాగుంటుంది. డౌట్ ఉన్నప్పుడు తప్పలేదు. 5 నిమిషాలు ఆగితే బెటర్. మీకు ఎందుకంటే ఆ మగత నిద్ర అనేది చాలా డేంజర్. ఏమైతుంది ఒక 10 నిమిషాలు పడుకుంటే? ప్రజల ప్రాణాలు కాపాడతారు కదా అవును. ప్రయాణికులది ఎస్పెషల్లీ. అవును. కాబట్టి ఇతనికి మగత నిద్ర వచ్చింది అని అంటున్నారు. మాగన్నుగా నిద్ర పట్టడం అంట. అవును. తర్వాత రాత్రిపూట వెళ్ళి హెవీగా తినద్దు అవును. డ్రైవర్లు. అవును. ఏ డ్రైవర్లైనా సరే. మన కారులో అయితే రాత్రి ప్రయాణం చేస్తే అందుకే డ్రైవర్ తో పాటు కబుర్లు చెప్తూ ఉంటాం. అవును, నేను అదే అనుభూతున్నాను. ఏ సాంగ్స్ లాంటివి పెట్టుకోవడం, మాట్లాడడం. పక్క వాళ్ళు నిద్రపోరు సాధారణంగా. అవును. పక్క సీట్ లో కూర్చున్న వాళ్ళు నిద్రపోతే కూడా డేంజర్. అవును. మరి ఎందుకు ఇట్లా జరిగింది? మీరు అన్నారు టిప్పరు ఫుల్ ట్యాంక్ చేసుకుని వస్తోంది. ఇతను అంటే మీకు అదుపు తప్పిపోతుంది. ఇది స్పీడ్ లిమిట్ కంట్రోల్ మీకు తెలియకుండా అలా నిద్ర వచ్చింది అనుకోండి. స్టీరింగ్ ఎప్పుడైతే చేతులు అదుపు తప్పిందో వెళ్ళి కొడుతుంది అంతే. అలా కొట్టేది. లేకపోతే ఇట్లా వెళ్ళేది అట్నుంచి వచ్చే టిప్పర్ని ఎలా కొడుతుంది? అన్లెస్ అది అదుపు తప్పితే తప్ప. సో కొట్టడంలో ఆ ట్యాంకర్ పగిలి అది మొత్తం చింది మొత్తం అగ్నికీలలు వచ్చేసి 14 మంది సజీవ దహనం. అందులో 5 6 ఆడవాళ్ళు, ఒక చిన్న బేబీ, నెలల పిల్ల. అసలు అది మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అయితే 14 మంది చనిపోతే సజీవ దహనం అయ్యారు. డ్రైవర్ కి క్లీనర్ కి కొంచెం గాయాలు అయ్యాయి బానే. తర్వాత బాలరాజ్ అనే ఒక వ్యక్తి, ఈ బస్సు యాక్చువల్ గా ఇక్కడ తెలంగాణ జగిత్యాల నుంచి వెళ్తుంది. అంటే పనుల కోసం కొంతమందిని తీసుకుని వెళ్తున్నాడు ఆ బాలరాజ్ అనే అతను. అతను హనుమంతుని పాడు అతని దగ్గర, మార్కాపురం దగ్గర. అతను తీసుకుని వెళ్తూ ఈ బస్సు ఎప్పుడైతే ఇలా అయిందో ఏం చేయాలని చూశాడు. చుట్టూ చూస్తే ఒక చిన్న ఎనపరాడ్ లాంటిది దొరికింది. అది వెంటనే పాపం బుర్ర పనిచేసింది చాలా తెలివిగా. అప్పుడు ఆ గ్లాసులు పగలగొడితే 9 తప్పించుకోగలిగారు. ఇతను కూడా దూకేశాడు. అట్లా వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు. అది నిజమైన హీరో అబ్బాయి. ఎందుకంటే ఆ టైంలో మనం ఎట్లా తప్పించుకోవాలని చూస్తాం జనరల్ గా. అది తప్పు. అంటే ఎప్పుడు కూడా పక్క వాళ్ళని కూడా మనం కాపాడాలని ఒక ధోరణి ఉంటే మనకి మంచిది కదా. అబ్బాయి నేనే బాగుపడాలి లేకపోతే నేనే బతికి బయటపడాలని అనుకోవాలా. పక్క వాళ్ళని కూడా పక్క వాళ్ళని కూడా కాపాడాలనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే నా బాధ్యత అనుకున్నాడు. నేను తీసుకొచ్చాను వీళ్ళని ప్రాణాలతో ఇంటికి తీసుకెళ్ళాలి. అది చాలా మంచి ఆలోచన. సాధారణంగా స్వార్థం ప్రవేశిస్తుంది మనిషికి. వాళ్ళు వెళ్ళాక తిని దూకాడు కిటికీలోంచి. సో ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలండి. బాలరాజ్ అనే వ్యక్తి వాళ్ళు నిజమైన ఆదర్శవంతుడు. మనకి చాలా ప్రమాదాలు తెలుసు. మనకి ఈవెన్ మోదీ గారు కూడా దీని మీద స్పందించాలి, తప్పులేదు. ఎందుకంటే మనం అనుకుంటాము ఇప్పుడు మీరు కనుక ఈ ప్రభుత్వం వచ్చాక, అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాక జరుగుతున్న మంచి చూసారంటే, పద్మశ్రీలు కావచ్చు, అంటే మంచి మంచి పద్మ అవార్డ్స్ అన్ని కూడా ఎక్కడో మారుమూల వాళ్ళు చేస్తున్న వాటిని గుర్తించి వాళ్ళకి ఇస్తున్నారు. గతంలో మీకు డబ్బులుండి వచ్చేవి, ఇప్పుడు అలా కాదు. మీరు అసలు ఎవరో తెలియదు మనకి. అసలు చాలా ఆనందకరం. ఇలాంటి వాళ్ళు ఉన్నారా, గిరిజనులు కావచ్చు, లేకపోతే మొక్కలు పెంచే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేదో మంచి పని. అసలు ఊహించిన వాళ్ళందరికీ కూడా డబ్బుండి చేయట్లే ఎవడు కూడా.
అది అలా వాళ్ళ జీవనం పెట్టేసుకున్నారు వాళ్ళు, అవును జీవితకాలం వాటికే అంకితం చేస్తున్నారు, అలా మొక్కలు పాతుకుంటూ వెళ్ళిపోతారు. అవును అది అసలు మామూలు విషయం కాదు కదా. అలాంటి వాళ్ళని గుర్తించి అవార్డ్స్ ఇస్తున్నారు. అలాగే బాలరాజుని గుర్తించారు ఆయన. ఉమ్, ఇది చాలా సంతోషం అండి. మనందరం కూడా అంటే ఎప్పుడైనా ఒక విపత్తు అనేది రాకూడదు, వచ్చినప్పుడు మనం సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అవును అది మనం నేర్చుకోవాల్సింది. ఉమ్. మనకి మిత్రలాభం చెప్పినా మిత్రభేదం చెప్పినా చిన్నయ్య సూరి ఒక నీతి అందులో అదే ఇవే ఉంటుంది. నీతులు ఉంటాయి. మ్యామ్ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించారా మృతులకి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ప్రకటించారండి. ఉమ్, చికిత్స పొందుతున్న వాళ్ళకి 2 లక్షలు ప్రకటించారు. ఉమ్, బాలరాజు కూడా ఏదైనా రివార్డ్ ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ. మరి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెడుతుందని మనం అనుకుందాం. ఉమ్, కాకపోతే ఏంటంటే అంబులెన్స్ రావడం కొద్దిగా లేట్ అయిందా అనే ఒక సందేహం కూడా వచ్చింది. ఉమ్, ఇంకా దాని మీద క్లారిటీ రావాలి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అయితే ఘటన మీద వెంటనే స్పందించారు. ఉమ్, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు దీని మీద విచారణ జరపమని ఆదేశించారు. ఉమ్, కాబట్టి విచారణలో మనకి మిగతా వివరాలు వెల్లడవుతాయి. ఉమ్. ఏది ఏమైనా ఒక మంచి పని చేసిన బాలరాజు గురించి మనం మెచ్చుకోవాలి. బట్ చెప్పుకోవటం ఘటన నిజంగా గురించి మనం బాధపడక తప్పదు. తప్పదు. అంతే. మ్యామ్ ఇందులో చిన్న ఆ విషయం, అంబులెన్స్ రావడం లేట్ అయింది అన్నారు. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది మ్యామ్. దీని మీద ఎట్లాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది? అతనికి మనం ఏం చేయలేమండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే తెలుసా? ట్రాఫిక్ రూల్స్ దగ్గర ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుంది. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది, అప్పటికి వెనకాల వాళ్ళు చెప్తుంటారు, మనమే చూస్తున్నాం సిటీస్ లో. ఎంత ఇబ్బంది ఒక అంబులెన్స్ వెళ్ళటానికి. అప్పటికి ఎవరికి వాళ్ళు ఇవ్వడానికి దారి చూస్తారు. ఇవ్వరు, కొంతమంది ఇవ్వడానికి ట్రై చేస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది ఇవ్వరు. అది మనం చెప్పుకోవాలి, ఇది నా బాధ్యత. కొందరు అతి తెలివి వాళ్ళని చూసాను మ్యామ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంబులెన్స్ వెళ్తే సిగ్నల్ దగ్గర మనం వెళ్ళడం ఈజీ అని అంబులెన్స్ తో పాటు స్పీడ్ గా వెళ్ళిపోతారు. అదొక అది మనిషి నైజం, మానవ నైజం. అది మనం అన్ని కూడా ఇలా చీప్ గానే ఆలోచిస్తాం. అది కాదు. ముందే అంబులెన్స్ కి దారి ఇవ్వాలండి. అక్కడ కొన్ని ప్రాణాలు కాపాడబడతాయి. ఒక్క ప్రాణం కాపాడినా కూడా అంబులెన్స్ తన పని తను చేసినట్టు. అంతే. అందుకని దయచేసి మనందరం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి మనం అంబులెన్స్లకి దారి ఇద్దాం.